నమస్కారం. నవరాత్రి స్పెషల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నవరాత్రి స్పెషల్ మీ ఇంటి వంటలో ఒక స్పెషల్ ఉందండి. అదేంటి అనుకుంటున్నారా? బతుకమ్మని ప్రతిష్ఠించి ఈరోజు బతుకమ్మ పూజ చేయబోతున్నాం. సో అందుకోసమనే ఈరోజు తెలంగాణ ముద్దుబిడ్డలు రేలా స్వాతి అలాగే జనం గొంతుక ప్రగతి రేఖ ఇద్దరు ఇక్కడికి వచ్చి 2 వెరైటీ రెసిపీస్ని మనకు చేసి చూపించబోతున్నారు. సో మంచి మంచి పాటలతో చాలా మంది ప్రేక్షకుల మనసులు దోచారు. ఈరోజు మీ ఇంటి వంటలు 2 మంచి రెసిపీస్ని చేసి చూపించడానికి కూడా వచ్చారు. మరి బతుకమ్మ పండుగ అంటే చాలా ఎక్కువ ఆనందంగా ఉత్సాహంగా చేసుకుంటాం కదా. ఎస్పెషల్లీ ఆడపడుచులకి ఇది స్పెషల్ ఫెస్టివల్. ముఖ్యంగా వంటల్లో కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే 9 రోజుల పండుగ కాబట్టి 9 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వంట. కాబట్టి మీ ఇంటి వంటలో 9 వంటకాలు చేద్దాం అనుకున్నా కానీ మీరు అంత టైం ఇయర్ కాబట్టి ఒక 2 వంటలతో కంప్లీట్ చేసేది. ఓకే, సో చాలా చక్కగా మాట్లాడుతున్నావు. అయితే ముందు ఫస్ట్ పూజ చేద్దాము. పూజ చేసిన తర్వాత వంటలు చేద్దాం. ఓకే, పూజారి గారు రండి. నమస్కారం అండి. సో ఈరోజు నవరాత్రి స్పెషల్గా మనం బతుకమ్మ పూజ చేయబోతున్నాం. సో మరి స్టార్ట్ చేద్దామా? బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. స్వాతి, ప్రగతి, బతుకమ్మ పూజ అయిపోయింది కదా. మరి ఇద్దరు మంచి సింగర్స్. ఒక బతుకమ్మ పాట, చక్కటి పాటతో మన వంట కూడా స్టార్ట్ చేద్దాం. పాడతారా? పార్వతీదేవిని మనం గౌరీదేవిగా ఇంకొక పేరు పెట్టి పిలుచుకుంటాం కాబట్టి ముందుగా ఆమె పైన ఒక పాట. ఓకే, పాడండి. చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలో, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలో, చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలో, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, వెండి బిందె తీసుకవెళతి నీళ్ళకు పోతే, వెండి బిందె తీసుకవెళతి నీళ్ళకు పోతే, వెంకటేశుడెదురాయేనమ్మో ఈ వాడలో, బంగారు బిందె తీసుకబామా నీళ్ళకు పోతే, బంగారు బిందె తీసుకబామా నీళ్ళకు పోతే, భగవంతుడెదురాయేనమ్మో ఈ వాడలో, చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. వావ్, అసలు మీరు పాడుతున్న ఎలా వినాలనిపిస్తుంది. ఎంత అలా పాడుకుంటూ పోతే 2 రోజులు పాడాలి ఆ పాట. బతుకమ్మ పాటలు ఏంటంటే ఒక స్టోరీ లాగా ఉంటది, ఇంకా కథ ఎంత దూరమైనా వెళ్ళిపోతూనే ఉంటుంది. వెళ్ళిపోతూనే ఉంటుంది. మన వంటలు ఇక్కడ ఆగిపోతే ముందు వంటలు స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ రెసిపీ ఏం చేస్తున్నాం? ముందు మా ఇద్దరికి స్వీట్లు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి కలాకండ్ వడై అని ఒక స్వీట్ చేద్దాం. మంచి స్వీట్ అని కూడా చెప్పేశారు. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? బియ్యం, మినపప్పు, చక్కెర, నూనె, జీడిపప్పు. సో మరి ఎలా మొదలు పెట్టాలి? ముందుగా ఈ బియ్యము మినపప్పు కొంచెం నానిన తర్వాత ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టిన బియ్యం, మినపప్పు 2 కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సరిపోతుందా? మెత్తగా రుబ్బేసుకోవాలి అంటే ఆల్రెడీ వాటర్లో ఉంటాయి కాబట్టి ఇంకొంచెం లూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బియ్యం పిండి రెడీగా ఉంటుంది కాబట్టి దాన్ని కలుపుకోవచ్చు ఇందులో. సో మరి స్వాతి, ఎప్పుడు పాటలతో బిజీగా ఉంటావేమో, ఇలా వంటలు ఎప్పుడు నేర్చుకున్నావు? నాకు వంటలు అంటే పెద్దగా రాదు కానీ ఆమ్లెట్ మాత్రం బాగా వస్తుంది. అందుకు ఈజీగా అయిపోతుందనా? అవును. నీకు ఎలాంటి ఫుడ్స్ అంటే ఇష్టం బాగా? నాకు ఎక్కువ ఫ్రై అంటే ఇష్టం. ఫ్రై కర్రీస్. కరెక్ట్ చెప్పింది. అందుకే మేము ఫ్రైస్ తింటాం కాబట్టి మా హెవీ పర్సనాలిటీస్. ఇద్దరు చాలా సన్నగా ఉన్నారు. అంటే అదేనా మీ సీక్రెట్? అదే. మరి ఇప్పుడు స్వీట్ చేస్తున్నావు అంటే యాక్చువల్లీ స్వీట్ కూడా ఇష్టము కానీ ఆమ్లెట్ తర్వాతే. ఆమ్లెట్ తర్వాతే, ఫస్ట్ అయితే ఆమ్లెట్. అవును. సో మరి సాంగ్స్ ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉందా? చిన్నప్పటి నుంచి వినడం లేకపోతే ఇంట్లో కూని రాగాలు తీయడం? అంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో పాడేదాన్ని ఫస్ట్. అంతకన్నా ముందు నుంచి ఇంట్లో బాబాయ్ పాడేవాడు. ఇప్పుడు ముందు షుగర్ వేసుకోవాలి. ఓ, ఇంట్లో బాబాయ్ ఉన్నారు పాడేవాళ్ళు? బాబాయ్ పాడతారు. అట్లా నాకు ఇంట్రెస్ట్ అనమాట చిన్నప్పటి నుంచి పాడాలి అని. ఓకే, ఇప్పుడు కలుపుతున్నావు కదా, మరి మనం డీప్ ఫ్రై చేయాలంటే ఏమైనా ఉన్నాయా? ముందు ఆయిల్ పెట్టేసుకొని. ఆయిల్ వేనా? ఆయిల్ వేసి మరి ఇంకొక మంచి పాట
పాడతావా? అంటే రేలాకి వచ్చిన తర్వాత నాకు అసలు స్వాతి అంటే ఈ పాట అని వెంటనే గుర్తొచ్చే పాట. అది కూడా ఎక్కువ మీ ఇంటి వంటకు వచ్చాను నేను, ఎక్కువ కూరల మీద ఎక్కువ పాట పాడేది అనమాట. ఆ కూర ఈ కూర అది ఫైనల్ విన్నర్గా నిలవడానికి కారణమైనటువంటి పాట నాకు. బాయిల్లో పచ్చళ్ళి కూర అంజయ్య నేల బారి నెల్లి కూర వాళ్ళు కొమ్మల సింత సిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు నల్లాటోడే వన్నె కాడు అంజయ్య నాలుగేళ్ళ కుంగరాలు అరే నల్లాటోడే వన్నె కాడు అంజయ్య నాలుగేళ్ళ కుంగరాలు ఉంగరాల జుట్టు చూసి అంజయ్య ఉండదాయదాని మనసు. ఓ గాడ్, అసలు ఎంత బాగుందంటే. ఎలా ఉంది? కాకపోతే అన్యాయం ఏంటంటే వంట చేస్తూ పాడే పాట కాదు, డాన్స్ చేస్తూ చేసే పాట. ఇందాక అన్నా అనుకున్నాను, మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకని అది ఆపేసి కొంచెం మీ స్టైల్లో పాడాల్సింది అనేసి. అంటే ఈ గెటప్ కి మరి డాన్స్ అంటే కష్టం, నేను డాన్స్ చేస్తే ఇంకా పాడిస్తాను. సో ఓకే, మనం ఇప్పుడు గారెల్లాగా చేసుకొని ఆయిల్లో వేయాలి. ఆయిల్ కాగాలి కదా. దీన్ని ఒక కవర్ పైన లైట్గా ఆయిల్ వేసుకొని గారెలాగా చేసుకోవాలి. ఓకే, మరి ప్రగతి రేఖ నువ్వు సామాజికంలో స్పెషలిస్ట్ కదా, జనం గొంతుక ప్రగతి రేఖ, మరి ఒక మంచి పాట పాడతావా? తప్పకుండా. నిండు నిమ్మల్ల కింద అగజూడే గోపమ్మ ఆ గొల్లవారి మంద అగజూడే గోపమ్మ గొల్ల మందలకొచ్చి ఎల్లా జల్లవురా అన్న పిండేటి పాలు ఆ కిన్నరాల మూతో అన్న పిండేటి పాలు నిండు నిమ్మల కింద అగజూడే గోపెమ్మ ఆ గొల్లవారి మంద అగజూడే గోపెమ్మ వన్న పిండేటి పాలు కిన్నరాల మూత వదినా చేసేటి చల్ల అది రే పల్లె వాడల్ల వదినా చేసేటి చల్ల వదినా చేసేటి చల్ల రే పల్లె వాడల్ల రే పాయే మా పాయే అవి 3 రోజులాయే రే పాయే మా పాయే నిండు నిమ్మల్ల కింద అగజూడే గోపెమ్మ ఆ గొల్లవారి మంద అగజూడే గోపెమ్మ. వావ్, చాలా బాగుంది. పాడుతూ మంచి స్వింగ్తో అగజూడే గోపమ్మ నాకు రాదు కదా, నేను అందుకనే చేస్తున్నాను. చాలా బాగుంది. ఇంకా స్వాతి, బతుకమ్మ పండుగకి చాలా చక్కగా చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తూ కూడా పాటలు పాడతారు కదా. అవును, బతుకమ్మలో చప్పట్లతో ఒక ఆట, మామూలుగా కోలలతో కోలాటం ఉంటుంది. అసలు ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం? అంటే మన ఇంట్రెస్ట్, అమ్మాయిల ఇంట్రెస్ట్ని బట్టి ఎన్ని రకాలుగానే ఆడుకోవచ్చు. మధ్యలో బతుకమ్మ వేస్తారు కాబట్టి వాళ్ళ ట్రెడిషన్ బట్టి వాళ్ళు ఆడుకుంటారు. ప్రగతి రేఖ, నువ్వైతే కోలాటం ఆడతావా లేకపోతే ఎక్కువ చప్పట్లు కొట్టి చుట్టూ తిరుగుతారా, అలా ఆడతావా? ఎక్కువ కోలాటం ఆడతాం. బాగా ఇష్టమా? చాలా ఇష్టం. ఇంకా నీ పూజలు అంటే ఏం చేస్తావు ఇంటి దగ్గర? ఇంటి దగ్గర అంటే మామూలుగా దీపం వెలిగిస్తా దేవుని దగ్గర. ఎగ్జామ్స్ అప్పుడైనా మామూలుగా కూడా? లేదు, ఎగ్జామ్స్ అప్పుడు కూడా. అంటే నీకు అర్థం కదా, ఎగ్జామ్స్ అప్పుడేనా లేకపోతే మామూలుగానా అంటున్నా? మామూలుగా కూడా వెలిగిస్తా. అయితే భక్తి ఉంది బాగానే. టెంపుల్కి కూడా వెళ్తాం తెలుసా. ఓన్లీ ఎగ్జామ్స్ అప్పుడైతే భయం ఉన్నట్టు, మిగతా టైంలో అయితే భక్తి ఉన్నట్టు. సో అయిపోయింది కదా, 7 ప్లేట్లకు తీసేసుకుందాం. ఓకే అండి, కలాకండ్ వడ రెడీ. సో కళాకండ్ వడై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి మీకోసం. కళాకండ్ వడై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం, మినపప్పు, నూనె, పంచదార. కళాకండ్ వడై తయారు చేసే విధానం: ముందుగా 2 గంటలు నానబెట్టి ఉంచుకున్న బియ్యం, మినపప్పుని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని దానిలో 1/2 కప్ పంచదార, 1/2 కప్పు బియ్యపిండి వేసి బాగా కలుపుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి, ఆయిల్ కాగిన తర్వాత కలిపిన పిండిని చిన్న చిన్న వడల్లా చేసుకుని ఎర్రగా వేయించి ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కళాకండ్ వడై టేస్ట్ చేయడానికి రెడీ. సో కళాకండ్ వడై టేస్ట్ చేద్దామా? చేయండి. పేరు చాలా వెరైటీగా ఉంది, టేస్ట్ కూడా అంతే అదిరిపోయింది. చాలా చాలా బాగుంది.